ఇక బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ సురు, పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు, కేసుల నమోదు, కూల్చివేతలు ప్రారంభం. ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ పై కేసు నమోదు. సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ. నిర్మల్, సిద్దిపేట జిల్లాలోను భూ ఆక్రమణలపై విచారణ. ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులంటూ లైవ్ చూస్తున్న సోదరులారా, మీ ఊర్లో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారా? ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు తెలుస్తుంది ఎవరెవరు ఎంతెంత పాల్గొన్నారు, ఏం కథ అనేది మొత్తం లెక్క బయటకు వస్తుంది. మీ గ్రామంలో, మీ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు భూ కబ్జాలు చేశారా? హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మీ ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు చేశారా? టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు చేశారు అనుకుంటే ఫస్ట్ ఆప్షన్, టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జా చేయలేదు అనుకుంటే రెండో ఆప్షన్ ని క్లిక్ చేసి మీ ఒపీనియన్ ని చేయండి. ఇక అంగుటి గురించి చెప్తావు, అంగుటి పెట్టింది అడగోలుగా, ఏం సప్పుడే లేదుగా, ఆయన భూమిలో తింటాడా? ఎస్, మీ ఒపీనియన్ తెలియజేయండి. 3170 ఆధార్ కార్డుపై మద్యం ఇవ్వాలన్నా? కార్డు తీసుకుంటే ఇచ్చి ఆధార్ కార్డుపై మద్యం అమ్మాలి, ఆధార్ కార్డుపై పెడుతున్నాను. రైట్, ఒపీనియన్ చెప్పండి. మీ ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు చేశారా? టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జా చేశారనుకుంటే ఫస్ట్ ఆప్షన్, టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జా చేయలేదనుకుంటే రెండో ఆప్షన్ పైన క్లిక్ చేయండి, మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇక ఇవి సరిపోతాయి. మొత్తం జిల్లాలలో ఎక్కడెక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు భూ కబ్జాలు చేసిరో మీరు అధికారులకు ఫిర్యాదు చేయండి. ఎవరెవరి పేదవాళ్ళ భూములు అయితే గుంజుకున్నారో గత పాలకులు, టీఆర్ఎస్ నాయకులు పోయి అధికారులకు ఫిర్యాదు చేయండి. ఒక్క గుంట భూమిని కూడా వాళ్ళకు వదిలిపెట్టే సమస్య లేదు. పేదవాడి భూమి పేదవాడికే దక్కాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం. ఇక్కడ నిర్మల్, సిద్దిపేట జిల్లాలో భూ ఆక్రమణలపై విచారణ జరిపిస్తా ఉన్నారట. ఇక సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇక 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నేతలు సాగించిన భూదందాలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలో ధరణితో గులాబీ పార్టీ పెద్దలు చేసిన భూ ఆక్రమణలపై ఇప్పటికే ఫోకస్ పెట్టగా జిల్లాలో నాటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల కబ్జాలపై ఎంక్వైరీ మొదలుపెట్టింది. బీఆర్ఎస్ నేతల కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా విచారణ జరపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పలు జిల్లాల్లో రంగంలోకి దిగుతున్న ఆఫీసర్లు అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఖమ్మం సిటీలో 415 చదరపు గజాల స్థలాన్ని 59 జీవో కింద అక్రమంగా రెగ్యులరైజ్ చేసుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ పై ఆదివారం అధికారులు కేసు నమోదు చేశారు. ఆ స్థలంలో నిర్మించిన షెడ్డును కూల్చివేశారు. 415 గజాల స్థలం ఖమ్మంలో కబ్జా పెట్టారట. రెవెన్యూ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ జిల్లా నుంచి కూల్చివేతలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. కొత్త సంవత్సరంలో భూ కబ్జాలకు చెరబట్టిన భూముల నుంచి విముక్తి దొరకాలి. ఖమ్మం సిటీలో బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేసిన భూములపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. 59 జీవో కింద జరిగిన అక్రమ రెగ్యులరైజేషన్ ఫైళ్ల దుమ్ము దులుపుతున్నారు. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంప్ ఏరియాలో సర్వే నెంబర్ 92లోని ఇంటి నెంబర్ 111120/6 లో కోట్ల రూపాయలు విలువ చేసే 415 గజాల స్థలాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య ఆక్రమించి 59 జీవో కింద రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఎన్నికల తర్వాత అధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆమె రెగ్యులరైజేషన్ కోసం పెట్టుకున్న హౌస్ నంబర్ దాదాపు 2 ఏళ్ల కిందే కూల్చేసిన ఇంటిదని ఎంక్వైరీలో గుర్తించారు. మొత్తం కూలగొట్టిరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ఇంకో 100 బుల్డోజర్లు అయినా తెప్పియాలి, కానీ ఈ దొంగలు పెట్టినటువంటి, గత పాలకులు పెట్టిన కబ్జాలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించకూడదు. వాటిని విడిచి పేదవాళ్ళ ఎవరైతే భూములు కబ్జా పెట్టారో వాళ్ళకు అందచేయాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా. ఇక ఇప్పుడు పెట్టినాం కదా, మీ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జా చేశారా మీ ప్రాంతంలో అని అంటే, ఇక 100% మంది భూ కబ్జాలు చేసిరని చెప్తా ఉన్నారు. 100% మంది ప్రజలు మా ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకులు భూములు కబ్జాలు చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది సరిపోతుంది. రాములు 50 యూట్యూబ్ ఛానల్స్ రెడీ చేస్తున్నట. రాములు మేలుకునే వరకు రైట్గా